జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ ఇండియాలో ప్రతి ఏటా లక్షల మంది యువత కనే ఒకే ఒక కల సివిల్ సర్వెంట్ అవ్వడం. దేశంలోనే అత్యంత కఠినమైనదిగా, ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరున్న సివిల్ సర్వీసెస్ పరీక్షను ఛేదించాలని వాళ్లు కలలు కంటారు. సరే, ఈరోజు మనం ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ప్రతి అడుగును క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాతీయ చిహ్నం, ఇది కేవలం ఒక గుర్తు కాదు. లక్షలాది మంది ఆశలకు, వారి లక్ష్యానికి ఇది ఒక ప్రతీక. దేశ అత్యున్నత కార్యాలయాల్లో కూర్చొని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి ఇది నిలువుటద్దం. మరి ఆ ఉన్నత స్థానాల్లో ఒకటి మనది కావాలంటే ఏం కావాలి? ఎలాంటి సవాళ్లను దాటాలి? రండి, ఆ ప్రయాణంలో ప్రతీ దశను వివరంగా చూద్దాం. అన్నిటికన్నా ముందు అసలు యూపీఎస్సీ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేనండి యూపీఎస్సీ. ఇది మన దేశంలో కేంద్ర నియామక సంస్థ అన్నమాట. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి టాప్ గవర్నమెంట్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఇది సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టాలంటే మొట్టమొదటి అడుగు అర్హత. అసలు ఈ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులో, ఏం కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పరీక్ష రాయాలంటే బేసిక్గా 3 విషయాలుండాలి. 1, మీరు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా భారత పౌరులయ్యుండాలి. 2, ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఇంకా 3, మీ వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే ఇక్కడ కొన్ని సడలింపులున్నాయి. అంటే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయసు 32 ఏళ్లు. అదే ఓబీసీలకు 35 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 37 ఏళ్ల వరకు, ఇక దివ్యాంగులకు ఏకంగా 42 ఏళ్ల వరకు అవకాశముంటుంది. వయస్సే కాదు, ఎన్నిసార్లు పరీక్ష రాయొచ్చు అనే దానిమీద కూడా కొన్ని పరిమితులున్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లు 6 సార్లు ప్రయత్నించొచ్చు. ఓబీసీ, దివ్యాంగుల కేటగిరీలో ఉన్నవాళ్లకు 9 ప్రయత్నాలుంటాయి. కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం వాళ్ల వయోపరిమితిలోపు ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాయొచ్చు. అర్హతలన్నీ ఉన్నాయే, అప్లై చేసేశారు. ఇప్పుడు ఎదురయ్యే మొదటి పెద్ద గండం ప్రిలిమినరీ పరీక్ష. లక్షల మంది రాస్తే అందులోంచి వేల మందిని మాత్రమే ఫిల్టర్ చేసే స్టేజిది. ఈ ప్రిలిమ్స్లో మొత్తం 2 పేపర్లుంటాయి. 2 ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మొదటిది జనరల్ స్టడీస్ పేపర్, రెండవది సీశాట్, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు ఉంటాయి. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్కులు మీ ఫైనల్ ర్యాంక్కి కలవవు. ఇది జస్ట్ ఒక ఫిల్టర్ లాంటిదన్నమాట. ఇందులో క్వాలిఫై అయితేనే మీరు అసలైన పరీక్షన మెయిన్స్కి వెళ్ళగలుగుతారు. ఇక జనరల్ స్టడీస్ పేపర్ సిలబస్ చూస్తే అబ్బో, అదొక సముద్రం. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్, ఇలా దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద మీకు బేసిక్ అవగాహన ఉండాలి. సరే, ప్రిలిమ్స్ అనే ఆ మొదటి గేట్ విజయవంతంగా దాటితే అప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. అలే మెయిన్స్. ఒక్కసారి నంబర్ చూడండి, 1750. ప్రిలిమ్స్ 400 మార్కులతో పోలిస్తే ఇది ఎంత పెద్ద జంపో కదా! మీ ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేసేది ఈ మార్కులే. అందుకే ఇది చాలా చాలా కీలకమైన దశ. మెయిన్స్లో మొత్తం 9 పేపర్లు రాయాలి. అయితే భయపడకండి, అన్నింటి మార్కులు కలపరు. మొదటి 2 అంటే ఒక ఇండియన్ లాంగ్వేజ్, ఇంకొకటి ఇంగ్లీష్. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్లు. ఇక మిగిలిన 7 పేపర్ల మార్కులే మీ ర్యాంక్ని నిర్ణయిస్తాయి. అందులో ఒక ఎస్సే పేపర్, 4 జనరల్ స్టడీస్ పేపర్లు, ఇంకా 2 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు ఉంటాయి. ఆ 4 జనరల్ స్టడీస్ పేపర్లు అభ్యర్థి నాలెడ్జ్ని పూర్తిగా పిండేస్తాయి. GS1లో హిస్టరీ, జియోగ్రఫీ, GS2లో పాలిటీ, సోషల్ జస్టిస్, GS3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్. ఇక GS4 ఇది చాలా స్పెషల్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, అంటే ఒక ఆఫీసర్గా మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలో టెస్ట్ చేస్తోంది. ఈ రాత పరీక్షలన్నింటినీ దాటాక ఇక ఫైనల్ రౌండ్, అదే పర్సనాలిటీ టెస్ట్. మనం సింపుల్గా ఇంటర్వ్యూ అంటాం కదా, అదే. ఈ పర్సనాలిటీ టెస్టుకు 275 మార్కులుంటాయి. మెయిన్స్లో వచ్చిన 1750 మార్కులతో పాటు ఈ మార్కుల్ని కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
అయితే ఇంటర్వ్యూ అంటే మీకేం తెలుసు అని ప్రశ్నలు అడగటం మాత్రమే కాదు. అసలు మీ ఆలోచన విధానమెలా ఉంది, ఒక విషయాన్ని మీరు ఎంత లాజికల్గా, బ్యాలెన్స్డ్గా చెప్పగలుగుతున్నారు అని టెస్ట్ చేయడానికే ఈ ఇంటర్వ్యూ. ఇక మెయిన్స్లో అభ్యర్థులు తీసుకునే అతిపెద్ద కీలకమైన నిర్ణయాల్లో ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్. దాని గురించి ఇప్పుడు చూద్దాం. మెయిన్స్ పరీక్షలో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకోవాలి. కాని దానిమీద 2 పేపర్లుంటాయి. ఈ ఒక్క సబ్జెక్టుకే ఏకంగా 500 మార్కులు. అంటే మీ ర్యాంకుని ఇది ఎంతలా మార్చగలదో మీరే ఆలోచించండి. మరి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయనుకుంటున్నారు? 1 కాదు, 2 కాదు, ఏకంగా 48 వేర్వేరు సబ్జెక్టుల నుండి మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఎంత పెద్ద చాయిస్ కదా ఇది! కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకవైపు సివిల్ ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్, మరోవైపు ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ లాంటి హ్యుమానిటీస్ సబ్జెక్టులు. చివరికి అస్సామీ లిటరేచర్ లాంటి సాహిత్యం కూడా ఉంది. అంటే దాదాపు అన్ని రంగాల వాళ్లకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారన్నమాట. సో చూసారుగా, యూపీఎస్సీ పరీక్ష అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది చదివి రాయడం కాదు. అది మీ జ్ఞానానికి, మీ ఓపికకు, మీ పట్టుదలకి, అన్నింటికీ మించి మీ వ్యక్తిత్వానికి పెట్టే ఒక పెద్ద పరీక్ష. మరి ఇంత పెద్ద సవాల్తో కూడిన ప్రయాణానికి మనమంతా సిద్ధమేనా?